వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. మనశంకర్ వరప్రసాద్ గారు భర్త మహాశైల సినిమాల్లో 2 సీన్లలో కూడా కామన్ గా వినిపిస్తున్నటువంటి కాపీ కంటెంట్ అంటూ కొన్ని వైరల్ టాపిక్స్ మనకు వినిపిస్తున్నాయి. అయితే 2 సినిమాల్లో కనిపించిన సేమ్ సీన్స్ ఏమిటి, ఎక్కడి నుంచి కాపీ కొట్టారు, ప్రజెంట్ ఎందుకు ఆ లైన్స్ వైరల్ అవుతున్నాయని మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. సో చిరంజీవి గారి సినిమాలో, రవితేజ గారి సినిమాలో కూడా కొన్ని సీన్స్ సేమ్ టు సేమ్ ఉన్నాయట. అవి ఎక్కడి నుంచో వేరే సినిమాలో నుంచి కాపీ కొట్టినట్టుగా ఇప్పుడు ప్రజెంట్ వైరల్గా మారుతూ ఉంది. అది కాపీ అంటే సేమ్ టు సేమ్ యాస్టిస్ కాపీ అని కాదు, ప్యారలల్ థాట్స్ అని మనం అంటా ఉందండి. సరసంగా కామన్ థింగ్స్, కామన్ ఫ్యాక్టర్స్గా చెప్పొచ్చు. అంటే ఈ సినిమా సేమ్ సన్నివేశం ఈ సినిమాలో పెట్టారనో, లేదా వేరే సినిమా కాపీ చేసి ఇద్దరు వాడారని కాదు. ఇక్కడ సినిమా అన్నప్పుడు మనకు అందరికి తెలిసిందే 2-3 రకాల కథలే ఉన్నాయని చెప్తూ ఉంటారు. అట్లాగే కథలన్నీ కూడా ఒక తీరుగానే ఉంటాయి, ఒక 3-4 డిఫరెంట్ జోనర్లో ఉంటాయి. సో కథను డిఫరెంట్ తోటే డైరెక్టర్ గొప్పతనం, హీరో యొక్క గొప్పతనం, హీరో ఇమేజ్ కలవడం, ఇవన్నీ కూడా డిఫరెన్స్ అనేది సినిమా చూపిస్తూ ఉంటుంది. ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్, ఒక భర్త, ఒక భార్య, ఇంకో ప్రియురాలు. ఈ ప్రియురాలు అనేది భార్య కన్నా ముందుందా, భార్య తర్వాత వచ్చిందా, ఆ తర్వాత ఏం జరిగింది, ఇద్దరు రాజీ పడారా, ఎవరు ఏ సంఘర్షణలో ఏం జరిగింది, చివరికి ఆ భర్త నిర్ణయం ఏం జరిగింది, ఆయన బతికి ఏమైంది అనేది ఇది ఇప్పటి చిత్రాలు కాదు. ఒకనాటి శోభన్ బాబు, నాగేశ్వరరావు 7 అంతస్తుల మేడ, రకరకాల చిత్రాలు ఉన్నాయి, ఎన్నో చిత్రాలు ఉన్నాయి. నాగేశ్వరరావు గారి చిత్రాలు ఆ తరహా చాలా చిత్రాలు ఉన్నాయి. శోభన్ బాబు గారి లెక్కలేని చిత్రాలు ఉన్నాయి. ఆ తర్వాత జగత్ బాబు గారు కూడా చేశారు. ఆ సంఘర్షణలో పడేది. వెంకటేష్ కూడా ఇంట్లో ఇల్లాలు, ఒంటింట్లో ప్రియురాలు, శ్రీకాంత్ చాలా ఉన్నాయి సేమ్ లైన్స్. కాకపోతే ఆ స్పౌజ్ మధ్యలో ఆ వచ్చే ప్రియురాలు అనేది ఈ పెళ్లికి ముందు ఉందా, పెళ్లి తర్వాత ఉందా, పెళ్లికి ముందు ఉండంటే మళ్ళీ రీఎంట్రీ అయిన తర్వాత పాత తాలూకు జ్ఞాపకాలు కానీ, ఆ పాత తాలూకు ఒక బాబు ఉండడం కానీ, ఇవన్నీ అక్కడ మిస్మీనింగ్ జరిగినట్టు విధానం, ఆ పెళ్లికి తల్లిదండ్రుల అంతస్తులు అడ్డు రావడం, ఈ కథలన్నీ మనం చూసినాయి. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే సినిమాలు ఈ సినిమాని ఆ సినిమా కాపీ కొట్టాడా, ఆ సినిమాని ఈ సినిమా కాపీ కొట్టాడా, లేదు ఏదో ఒక నవల నుంచి కాపీ కొట్టారని, లేదు ఇంగ్లీష్ సినిమా నుంచి ప్రేరణ అని చెప్పి రకరకాల రూమర్లు చర్చ చేయడం ఈ మధ్యకాలంలో చాలాసార్లు చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఉన్నటువంటి మనశంకర వరప్రసాద్ చిత్రంలో, చిరంజీవి గారి చిత్రంలోను, భర్త మహాశైల విజ్ఞప్తి చిత్రం రవితేజ గారి చిత్రంలోను 2 కూడా ఒకే తరహా జోనరే కదా. 2 కూడా కామెడీ జోన్, ఫ్యామిలీ డ్రామా, దాంట్లో కామెడీ, ఇంకోటి కథా లైన్ ఏంటి సేమ్ అంతగే. ఒక భర్త, ఒక భార్య, ఒక ప్రియురాలు. ఏదైతే చిరంజీవి గారి చిత్రంలో ఆయన చిరంజీవి గారి ఇమేజ్ యాడ్ అయినప్పుడు దాని తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ కథ తీసుకున్నారు. అనేది ఒక మిలిటరీ నేవీ పెద్ద ఆఫీసరు, అంతకుముందు భార్య విడాకులు విడిగా ఉండడం, దాని కారణాలు ఏంటి, ఆ తర్వాత వచ్చిన ఆవిడ ఏంటి, ఇట్లంతా కూడా డ్రామా నడిచింది. ఆ ఫ్యామిలీ డ్రామాల మధ్యలో కొంచెం యాక్షన్తో పాటు కామెడీ సెంటిమెంట్ కల్పించి చేశాడు. సేమ్ ఇదే కొంచెం అదే తరహాలోనే ఉంటుంది. మన ఈ రవితేజ గారి చిత్రం భర్త మహాశయులకు తను ఒక కంపెనీ ఓనర్గా ఉండడం, తన బ్రాండ్ ప్రమోషను, బ్రాండ్ కాంట్రాక్ట్ కోసం వెళ్ళడం, అనుకోకుండా అక్కడ ఆయన చేసినటువంటి అలా కావచ్చు, రకరకాల ఏ కారణం చెప్పినా కూడా మా అమ్మ ఆ కంపెనీ ఓనర్ తోటి లవ్లో పడినట్టుగా ఆయన చేయడం, లవ్ పడడం, ఆ తర్వాత మళ్ళీ అక్కడితో మర్చిపోదాం అనుకుంటే ఇండియాకి ఆమె రావడం, ఇవన్నీ కూడా మళ్ళీ ఆ ఈ కొత్త ప్రియురాలు భార్య మధ్య డ్రామా. భర్త మహాశయులు అందరూ కూడా ఇట్లా చేయకూడదని చెప్పి విజ్ఞప్తి కాజుతో తీసుకున్నటువంటి ఒక నోట్ కాబ్జో తీసుకున్నట్టు స్టోరీ. అంటే కథా ప్లాట్ఫామ్ ఒకటే తీరంగానే ఉంది, జోనర్ ఒకటే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ జోనర్, కామెడీ ఎంటర్టైన్మెంట్ కలపడం, ప్లాట్ఫామ్ కూడా అదే, ఒక భార్య, ఒక భర్త, ఒక ప్రియురాలు అయిపోయింది. ఇవి కామన్ ఫ్యాక్టర్. ఆటోమేటిక్ కథా సన్నివేశాలు కూడా అలాగే ఉంటాయి, కొంచెం అటు ఇటు ఉన్నాయి. కానీ ఇక్కడ 2 టాక్స్ మాత్రం కొత్తగా అనిపిస్తున్న టాక్స్. ఒకటి ఏంటంటే వాళ్ళ పాత తాలూకు పాటలు, సినిమా క్రేజ్ అయినటువంటి పాత తాలూకు పాటలు వాడుకున్నారు. ఇక్కడ వినిపిస్తుంది ఏమిటంటే మనశంకర వరప్రసాద్లోనేమో దళపతి పాట ఒకటి వాడుకున్నారని బ్యాక్గ్రౌండ్లోనూ. ఇక్కడ మా భర్త మహాశయ చిత్రంలో ఉండనేమో మాపల్లిలో గోపాలుడు అని ఒక అర్జున్ చిత్రం ఉంటుంది, రానమ్మ చూడాలమ్మ అనేది ఒక పాట ఉంటుంది, అది వాడుకున్నారని. సో సేమ్ ప్యారలల్ థాట్స్, ఎంతమంది కూడా ఈ ప్యారలల్ థాట్స్ ఉంటుంది. ఇంకొక కంపారిటివ్లో ఏంటంటే 2 చిత్రాలలోనూ అనుకోకుండా కన్నడ క్యారెక్టరైజేషన్ రావడం, కన్నడియన్ రావడం అనేది ఈ చిత్రాల్లో కామన్ ప్యారలల్ థాట్గా కనిపిస్తూ ఉంది. మనశంకర వరప్రసాద్లో వెంకటేష్ గారు గౌడ పేరుతో వస్తాడు, కన్నడ మాట్లాడుతుంటాడు, కన్నడ ప్రాంతం నుంచి ఉన్నటువంటి క్యారెక్టరైజేషను కనిపిస్తుంది. సేమ్ ఇక్కడ కూడా మన భర్త మహాశైలకు కూడా అక్కడ ఏదైతే ఉందో ఈ ప్రియురాల పాత్రలో ఉన్నటువంటి ఆ 9 ఫాదర్ కూడా
ఆ కన్నడ అతను కన్నడ సామ్రాజ్యం నుంచి బాగా ఏదో ఉన్నట్టుగా ఆ క్యారెక్టర్ కూడా కన్నడ పేరుతోనే ఉంటుంది. సో రెండు కూడా అతను కన్నడియన్సే, ఇతర కన్నడియన్లే. కీలక పాత్రల్లో ఏదైతే కీ రోల్స్ ఉన్నాయో వాళ్ళు కన్నడ ప్రాంతం వాళ్ళకి చెందినట్టు కన్నడ పేర్లతో రావడం అనేది చిన్న క్లాస్. వీరు పెద్దగా సినిమాని మన హెడ్డింగ్ చూసో తమ్నైల్ చూసేసి ఒక సినిమా ఏదో కాపీ కొట్టినట్టు కాదు, ప్యారలల్ థాట్గానే చూస్తాను. సో సినిమాలో కాపీ కొట్టారని చర్చ అయితే జరుగుతూ ఉంది. తమిళ సినిమా నుంచి తెలుగు సినిమాలు అలా అనుకుంటే తెలుగు సినిమాల్ని డైరెక్ట్గా కాపీ కొట్టి మాదే సినిమా అంటూ వేరే వాళ్ళకి డబ్బింగ్ రైట్స్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఖచ్చితంగా అండి. సినిమా అన్నప్పుడు ఒక సినిమా ఏ భాష రూపంలో నిర్మించిన తర్వాత దానికి పూర్తి హక్కులు ఆ నిర్మాతకే ఉంటుంది. అయితే కథ ఇప్పుడు అదే చెప్పాను, కథ విషయాలు అన్నీ కూడా ఒక రకంగానే ఉంటాయి. దాన్ని ట్రీట్మెంట్ చేసే విధానంలో డిఫరెన్స్ చూపిస్తే ఆటోమేటిక్గా తన సొంత కథగానే ఫీల్ అవుతారు. కాకపోతే ప్రధానమైనటువంటి కథా లైన్ థ్రెడ్ను దొంగిలించి సినిమా చేస్తే ఒక్కొక్కసారి సందర్భంలో కాపీ రైట్స్ యాక్ట్ పరిధిలోకి వెళ్తుంది, అది ఇబ్బంది అవుతుంది. కానీ ఆ తరహా ఎవరు చేయదలుచుకున్నప్పుడు సేఫ్గా చేయదలుచుకున్న వాళ్ళు వెళ్ళి ఆ సినిమా తాలూకు ప్రొడ్యూసర్ని కలిసి కాపీ రైట్స్ తీసుకోవడం కొందరు చేస్తారు, కొందరు ఇన్స్పిరేషన్ అంటారు, మూలకథను తీసుకొని మార్పులు చేసుకుంటారు. ఇప్పుడు అదే తమిళ విజయ నటుడు జననాయకుని చిత్రం ఆల్రెడీ మన నందమూరి బాలకృష్ణ గారి చిత్రం ఎన్బీకే అని చెప్తుంటారు. బట్ అఫీషియల్గా ప్రకటించకుండా వాళ్ళ రైట్స్ కొనుక్కొని చేస్తున్నారు. సో అట్లా కొందరు అట్లా కొనుక్కున్నా కూడా చెప్పలేకపోయిన కొందరు చెప్పకుండా వాడేసుకోవడం, కొందరు లేదు. కథ కామన్ పాయింట్స్ ఉంటాయి. మనం అదే చెప్తుంటాం చాలాసార్లు. రోజా చిత్రం సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రాన్ని చాలా విచిత్రంగా వర్ణించడం జరిగింది కథాంశాన్ని. భర్తని ఒక ప్రతికూల పరిస్థితుల్లో భర్త ప్రాణాలు తీసుకెళ్లిన సతీ సావిత్రి స్టోరీ ఒక అబ్బల ఏ విధంగా తీసుకొచ్చిందో తన భర్త ప్రాణాలను తిరిగి ఎలా దక్కించుకుందో, దాన్ని రోజా చిత్రంలో భర్తని తీసుకెళ్ళినట్టు కాశ్మీరీ టెర్రరిస్టులతోటి తన భర్తను తీసుకొచ్చే కథాంశంతో రెండు ఈక్వల్ స్టోరీసే అని చెప్పడం, క్యారెక్టర్స్ మార్పు అంటే లైన్ అదే ఆ ట్రెండ్ తగ్గట్టు ఆ ఫ్యాషనేషన్ తగ్గట్టు కథను మార్చుకోవడంలో తప్పేం లేదు. రకరకాలుగా అతనిలో కూడా సింధూరపు చిత్రం తాలూకు ఒక జమీందారు కోటలో ఉన్నటువంటి ఒంటరిగా, అంటే ప్రపంచంతో సంబంధం లేకుండా కట్టుబాట్లు పెరిగిన ఆమెకు అనుకోకుండా ఒక పాలేరో దిగువ స్థాయి పని మనిషితోటో ప్రేమలు ఏర్పడితే, అదే చిత్రం చంటి చిత్రం అలాగే ఉంటుంది. అంటే కథాంశాలు వేరువేరుగా ఉన్న కథామూలాలు చూసిన ట్రీట్మెంట్ విషయం డిఫరెన్స్ ఉండొచ్చు. లేదా కొన్ని సందర్భాల్లో సమకాలిక పరిస్థితుల్లో ఎట్ ఏ టైం రెండు భాషల్లో గాను రెండు విధాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అది కాపీగానే భావిస్తుంటారు. అది సహజమే. ఏదైనా సరే మూలకథను తీసుకొని తన తరహాలో తీయడం అయితే న్యాయం కావచ్చు. ఒకవేళ నిజంగా వాళ్ళ కథని తీసుకొని కాపీ కొడితే మాత్రం ఎథికల్గా వాళ్ళు కనీసం కృతజ్ఞతకు థ్యాంక్స్ కార్డ్ అనేది ఇస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.